హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం సెక్టర్ 36 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫ్రేమ్ అయిన విక్రాంత్ గారు విలన్ క్యారెక్టర్ ని చేశారనమాట. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక ఊరిలో వరుస పెట్టి చిన్నపిల్లలు కిడ్నాప్ అయిపోతూ ఉంటారు. అలా కిడ్నాప్ అయిపోయిన పిల్లల కేసుని ఒక ఇన్స్పెక్టర్ సీరియస్ గా తీసుకొని ఆ కేసుని సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. చివరిగా ఆ ఇన్స్పెక్టర్ ఆ కేసుని సాల్వ్ చేశాడా, అసలు చంపుతుంది ఎవరు, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్, కానీ ఫ్యామిలీతో చూడకండి. ఈ మూవీలో 12th ఫేమ్ అయిన విక్రాంత్ గారు నటించారు కదా, ఆయన అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు, కానీ ఈ మూవీలో మరోసారి అదరగొట్టాడని చెప్పొచ్చు. రామ్ చరణ్ పాండే అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని పోషించిన ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి, మన పక్కనే ఉండి ఏ విధంగా మనల్ని వెన్నుపోటు పొరుస్తూ ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్లని చాలానే మనకి చూపించే ప్రయత్నం అయితే డైరెక్టర్ గారు చేశారు. స్టార్టింగ్ లో క్రియేట్ చేసిన ఒక క్యూరియాసిటీని ఎక్కడ తగ్గకుండా చివరి వరకు పక్కాగా స్క్రీన్ ప్లే తో నడిపించారు. సెకండ్ హాఫ్ లో జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ లో మాత్రం మన విక్రాంత్ గారి యాక్టింగ్ మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు భయ్య. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, భయ్య నీ నిజాయితీకి మాత్రం యాడ్సప్ భయ్య అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వస్తే మరీ ఇబ్బందికరంగా కలిగించే కొన్ని సీన్స్ అయితే చూపించారు. ఓవరాల్ గా బాగున్నా ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేవచ్చు ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప. మీరు ఒకవేళ ఈ మూవీని చూసినట్టుగైతే మీకు ఎలా అనిపించింది, మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5 ఫ్రెండ్స్.